ఆ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని అత్యంత దారుణంగా స్థానిక తెలుగుదేశం నాయకులు కౌంటింగ్ అయిన తర్వాత దాడి చేసి తీసుకుపోయి చంపడాన్ని నాయ బ్రాహ్మణ కమ్యూనిటీగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నోసార్లు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి అయితే ప్రజలకు పాలన చేయాలి. కానీ ఇటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి చిన్న కులాలకు సంబంధించినటువంటి పిల్లల్ని ఈ విధంగా దుర్మార్గంగా చంపడం, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం, ఇదేనా నువ్వు నేర్పించినటువంటి సంస్కృతి? ఇదేనా నువ్వు మారిందని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు నేను మారిన కక్ష సాధింపు లేదని మాట్లాడుతూ ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకు భారతదేశంలో ఎవరు చేయని విధంగా నాయి బ్రాహ్మణులకు సహాయం చేశాడు. ఈరోజు నన్ను టీటీడీ బోర్డు మెంబర్గా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా టీటీడీ బోర్డు మెంబర్ కానీ, ప్రతి షాప్ ఉన్నటువంటి వ్యక్తికి 10,000 రూపాయలు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఈ రాష్ట్రంలో 1100 దేవాలయ పాలక వర్గాల్లో నాయి బ్రాహ్మణులకు అనేక పదవులు ఇచ్చి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అండగా ఉండడంతో ఇటువంటి ఈ మన హరిప్రసాద్ లాంటి పిల్లలందరూ కూడా, ఈ యువత అంతా కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని రాజకీయంగా చూడాల్సినటువంటి వ్యక్తులు గెలిచిన వెంటనే చిన్న కులాలకు చెందినటువంటి ఎవరు అండలేనటువంటి పిల్లల పైన, కుటుంబాలపైన దాడి చేసి ఈ విధంగా చంపారు. మరి చనిపోయిన తర్వాత కనీసం పోలీసులు, నేను కూడా మాట్లాడడం జరిగింది, అది కుటుంబ తగాదాల వల్ల చనిపోవడం, కొట్టుకోవడం జరిగిందని ఒక దుర్మార్గంగా మాట్లాడి కేసును తప్పుదావ పట్టించాలన్నటువంటి పరిస్థితి చూశారు. ఇప్పటికైనా గౌరవ పోలీసు యంత్రాంగం ఎక్కడైతే మా అబ్బాయిని చంపారో వారి పైనటువంటి కఠిన శిక్ష విధించాలి, చట్టపరమైనటువంటి తీవ్రమైన చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గము, అదేవిధంగా బీసీ కులాలందరినీ ఐక్యం చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసేటటువంటి దాడుల్ని తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటన్నిటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టి చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తెల్లారే ఆయన మనసులో ఒక పక్క మనుషులు చంపుతూ ఉంటే వాళ్ళకి చెందినటువంటి మంత్రులు, నాయకులు, ఇటు అధికారులు కానీ, ప్రజలు కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ఇతర పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ అన్నీ కూడా తీవ్రంగా ఖండించాలా అని ఈ సందర్భంగా కోరుకుంటూ, మా నాయ బ్రాహ్మణ అబ్బాయిని హరిప్రసాద్ చంపిన కుటుంబానికి నాయ బ్రాహ్మణ సంఘంగా మేమందరంగా కూడా అండగా ఉంటాం. వారిపైన చంపినటువంటి వారిపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో అండతో ఈరోజు మా కుటుంబానికి ఈరోజు 5 లక్షల రూపాయలు సహాయం చేయడమే కాక ఈ కుటుంబానికి పూర్తి అండగా ఉంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. త్వరలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా కుటుంబాన్ని సంప్రదించి ఇక్కడికి వచ్చి పరామర్శించి ఇంకా కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా నాయకత్వం కానీ, స్థానిక నియోజకవర్గ అభ్యర్థి కానీ, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మా నాయ బ్రాహ్మణ కుటుంబానికి అండగా ఉన్నందుకు మీ అందరూ కూడా మేము నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ప్రజా మీడియా సాక్షిగా కూడా మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.